మాల ఇంకా రావట్లేదంటే పిచ్చెక్కిపోతుంది. कोई 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 నమస్తే సార్. నమస్తే జానకరావు గారు. ఎవరు లేనట్టున్నారు కదండి ఇంట్లో? కంగారు పడకండి, లూజ్ కరెక్షన్ అయి ఉంటుంది సార్. ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది సార్. రండి సార్. నిజంగానే బాగుంటుంది కదా? నిజంగానే బాగుంటుంది సార్. రండి సార్, రండి లోపలికి. నేను ఎంటర్ అయ్యాం, అవి వచ్చేసి. సార్ మరి ఇది ఏంటి సార్? కంగారు పడకండి, గాలికి పడి ఉంటుంది సార్. అంతేనా? అంతే సార్. పర్లేదు కదా? ఏం పర్లేదు. మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇది. బాగుంది సార్ బెడ్రూమ్. అదేమో సెకండ్ బెడ్రూమ్ సార్. బాగుంది సార్, ఇది కూడా బాగుంది. ఓకే సార్. సార్ ఇదేం రూమ్ సార్? సార్ అది స్టోర్ రూమ్ సార్. స్టోర్ రూమా? పాస్ సామాన్లు పెట్టుకోవటానికి సార్. ఓకే జానకరామ్ గారు, నాకైతే ఇల్లు బ్రహ్మాండంగా నచ్చింది. సార్ నాకు చిన్న డౌటు, సిటీలో మంచి ఫ్లాట్స్ బిల్డింగ్స్ ఉండగా ఈ హౌస్ ఎందుకు నచ్చింది సార్ తమకు? ఈ ఇల్లు నాకు కాదు సార్, మా బెస్టీకి. అంటే మీరు ఎవరికా సార్? కాదు సార్, తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. ఓ, ఆ లవర్ పోస్ట్ కొట్టేయడానికే ఈ గిఫ్ట్లన్నీ. ఓహో, ఇప్పుడియా వచ్చేసిందిరా బాబు, వచ్చేసింది. మనం ఎస్కేప్ అవ్వాలిరా బాబు, ఇక్కడి నుంచి జంప్ చేయాలి. జానకరామ్ గారు, ఒకరి ప్రేమను లాక్కోవడం తప్పు కదూ. ఎవరు నువ్వు? ఇద్దరి ప్రేమ మధ్యలోకి వెళితే నేను నీ చావై వస్తా. పోతా తప్పక పోతా. దాన్ని ఒక్క రోజు కాదు, ఒక్కసారైనా అనుభవించే పోతా. ఇల్లు కొనటానికి వచ్చావురా నువ్వు? కాదు, నీ చావుకు వచ్చావు. మనకు ఎదురుగా ఉందని ప్రమాదం అని తెలిసినా కూడా దాన్ని చూసి వెనకడుగు వేయాలని ఆలోచన రాకుండా తెగించి ముందడుగు వేయాలని ఆలోచన వచ్చిందంటే దాని పేరే ధైర్యం. డైలాగ్ అంటే ఇదిరా యాక్టింగ్ అంటే. చూసి నేర్చుకోండి అమ్మా. సూపర్ సార్. సీన్ విన్నారు కదా, ఈ సీన్ ప్రాక్టీస్ చేయండి వెళ్ళి. ఓకే సార్. రండమ్మా, మీ సీన్ చెప్తా నేను. నమస్తే సార్. నమస్తే. హీరో కుర్చీ తీసిరా. ప్రొడ్యూసర్ గారు కుర్చీ. నమస్తే, కూర్చోండి సార్. నమస్తే. ఏంటి ఆనుముత్యం, ఏంటి సంగతిలో? ఏమన్నా సార్, మన సినిమా మంచి చిట్టు కొట్టినట్టుగా ఉంది. మన వంగ తోటల గంజాయి మొక్క చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. దానికోసం మాట్లాడక వచ్చాను ఆనుముత్యం గారు. మొన్న మనం తీసిన వంగ తోటలో గంజాయి మొక్క చూసి దాన్నే ఒకటి ఇన్స్పిరేషన్గా తీసుకుని వంగ తోటలో గంజాయి మొక్కలు పెంచారంట. శబాస్, ఇది కదా నాకు కావాల్సింది. కదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కెమెరా లెన్స్ చూడండి, అది చిన్న లెన్స్. పెద్ద లెన్స్ పెడితే ఫ్రేమ్ పెద్దగా కనపడుతుంది. అయినా టాలెంట్ అన్నది కెమెరాకున్న లెన్స్ లో ఉండదండి, అది డైరెక్ట్ చేసేవాడు గుండెల్లో ఉంటుంది.
సార్ నా షార్ట్ ఫిల్మ్స్ చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనేదే నా ఆశ. కోణ్కోయ్ కోయ్ కోయ్ కోణ్కోయ్ కోయ్ కోయ్ కోణ్కోయ్ లగరా సట్ట చేతికి అదునుగా దొరికిందని పట్టుకోకు. అది వేసుకున్నవాడితో పెట్టుకుంటే రచ్చ రచ్చ. అయ్యయ్యో సారీ సార్, మీతో 2 minutes మాట్లాడొచ్చా? షూర్. ఒరే సార్ కూర్చోయ్. కూర్చుదే. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. చూడమ్మా చెరుగొట్టు. అసలు మీకు వంగ తోటలో గంజా మొక్క పెంచాలన్న థాట్ ఎలా వచ్చింది? చూడండి, ఇది ఒక క్రియేటివిటీ. సీన్ చెప్తాడండి. మీ క్రియేటివిటీ వల్ల జనాలు చెడిపోయినా పర్లేదా? చూడండి, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే దానికి వచ్చే లైక్స్ వ్యూస్ తప్ప మిగతాయి నేను ఏవి పట్టించుకోను. షూట్ రవి మనసులో ఆల్రెడీ ఈ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈసారి షార్ట్ ఫిల్మ్ తీస్తే నువ్వు వేసుకున్న షర్ట్ కాదు, దాని వెనకాల ఉన్న నీ చర్మాన్ని తీసేస్తా. కోయారే కోయ్ కోయ్ కోయా డేకో గారు అలా కులబొడి చేస్తుంటే కనీసం చాపాలి కదండి. ఆపుదాం అనుకున్నాను జీ. ఆ పోలీసుడు నా మీద ఎక్కడ అటాక్ ఇస్తాడని చెప్పి ఆపలేకపోయాను. సాయంకాలం క్వార్టర్ డబ్బులు ఇస్తానులే. షూడ్ అనిమిషం ఈసారైనా జనాలతో తనుచుకునే షార్ట్ ఫిల్మ్ చేయకు. నెక్స్ట్ టైం పోలీసు వాళ్ళు కాదు జనాల కర్లట్టుకొచ్చి బాధేస్తారు. ఆలోచించి ఈసారి మనుషులతో కొట్టించలేండి. ఈ ఇంట్లోనే మనం తీయబోయే షార్ట్ ఫిల్మ్. ఇది నా ఫ్రెండ్ జానకరామ్ ఇల్లు. ఇదిగో మాటల్లోనే బాగున్నావా? నేను తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఈ ఇంట్లోనే. నువ్వు లాస్ట్ వరకు నాతోటే ఉండాలి. అమ్మో మళ్ళీ దెయ్యాలు వాళ్ళు ప్రారంభమైపోతారన్నమాట. నేను అనుకున్నట్టుగానే ఉంది ఇక్కడ. వీళ్ళకి ఎవరికి తెలీదు ఇంట్లో దెయ్యాలున్న సంగతి. డైరెక్టర్ సార్, ఇంతకీ షార్ట్ ఫిల్మ్ పేరేంటి సార్? నీ పెళ్ళానికి నేను ఉన్నా. ఇదే మన షార్ట్ ఫిల్మ్ పేరు. పేరు బాగానే ఉంది. అసలు సినిమా ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఇటువంటి చాలా చూసాం కానీ షూటింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇదో సార్ సీన్ ఏంటి అంటానమ్మా? చెప్పండి సార్. మీ ఆయన గారు బయటికి వెళ్తారు, మీ లవర్ లోనికి వస్తాడు. ఇది సీను. ఏ కెమెరా? ఓకే సార్. స్టార్ట్ చేయి. యాక్షన్లో ఉండండి. పొజిషన్ స్టార్ట్. కెమెరా యాక్షన్. పడుకుంటా. ఎవడ్రా నువ్వా? కడుపుకి అన్నం తిన్నావా గడ్డి తిన్నావా? తాడు పెరిగినట్టు పెరిగావు. లేచి తింటున్నా. రే లేస్తేనే అక్కర్లేదురా. కూర్చుని కూడా తినొచ్చురా. కూర్చుని కూడా తినొచ్చురా. కూర్చుని కూడా తినొచ్చురా. కూర్చుని కూడా తినొచ్చురా. ప్రతి ఓడి తయారు అయిపోతాడు. రెడీ 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 స్టార్ట్. కెమెరా. ఏంట్రా ఒకరి ప్రేమను లాక్కోవడం తప్పు కాదు. తప్పేముందమ్మా, అది నా సినిమా కాన్సెప్ట్. ఏంటమ్మా డైరెక్టర్ పట్టిన అలా నువ్వేంట్రా? ఆరాధ్య ఏం చేస్తున్నావు? ఏమైంది నీకు? చూస్తావేంట్రా? ఆ అమ్మాయికి సీన్ నచ్చలేదేమో. సీన్ మార్చరా అని ముత్యం. ఏం జరిగింది? ఏమయ్యా ఆనిముచ్చు, ఆ అమ్మాయికి సీన్ నచ్చలేదేమో. సీన్ మార్చవయ్యా, లేకపోతే చంపేసేలా ఉంది. ఏంటో రైటర్ గారు నెక్స్ట్ సీన్ ఏంటి? ఫస్ట్ నైట్ సీన్ అండి. స్టార్ట్ చేయి. రజ్జా, ఈరోజు నీకు అరుపులే, నాకు గెలుపులే, మన ఇద్దరం కలిస్తే మెరుపులే. వా షార్ట్ ఓకే సూపర్. ఇది కదా నాకు కావాల్సింది. డైరెక్టర్ గారు. ఏమయ్యా ఆనిముత్యం, సీన్ ఏం ప్లాన్ చేసావు? రైటర్ గారు సార్, నేను ఈ సీన్ ఇప్పుడే రాశానండి. చదివి వినిపించండి. చూడమ్మా, సీన్ ఏంటంటే ఓకే సార్. నువ్వు పాలకొస్తావు, లోనికి వస్తావు. ఓకే సార్. దాంట్లో మొత్తం మంది కలుపుతాడు మీ లవరు. అది తాగి మీ ఆయన పడుకుంటాడు. అప్పుడు మీ లవర్ పండగ చేసుకుంటాడు. ఇదమ్మా సీను. ఓకే సార్. ఇది కదా ఆనిముత్యం. ఆడియన్స్ కావాల్సింది. ఖర్చు ఎంతైనా పర్లేదు, నేను చూసుకుంటా. సూపర్ సార్ మీరు.
ఎవడ్రా బాబు? ఎవడ్రా నువ్వు? గంగరెద్దులోకి వచ్చి మంచం మీద కూర్చుంటున్నావా? ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి ఉండదా నీకు? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు మనిషివా పశువా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు? పొద్దున్న నుంచి ఏడిపోతున్నావు. లేగా ఎలా? ఇది సినిమా అనుకుంటున్నావా, రికార్డింగ్ డాన్స్ అనుకుంటున్నావా? దుబాయ్ ఎక్కడి నుంచే. ఏంటి ఈడు పోజును? పడుకుంటా. ఏంటి ఎక్కడ పడుకుంటావురా? పొద్దున్న నుంచి చిరాకు తెప్పించేస్తున్నాడు. అబ్బా, ఎక్కడెక్కడ తింగరు నా కొడుకుని అందరూ నాకే తగులుతున్నారు ఇవాళ. అయ్యయ్యో హానిముత్యం. షూటింగ్ అన్న తర్వాత ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారయ్యా. నువ్వు అలా నీరసపడిపోతే ఎలాగా? షూటింగ్ మొదలెట్టు. లేగు. ఓకే సార్, స్టార్ట్ కెమెరా యాక్షన్. ఒకడు పెళ్ళాన్ని ఇంకొకడు తాకడం తప్పు కదా? ఎవడ్రా? రేయ్, ఇది నా సినిమాలో స్టోరీరా. అమ్మ బాబోయ్, ఇంట్లో ఏదో ఉంది జీ. ప్యాకప్ చెప్పేద్దాం సార్. అవును జీ, ఏదో ఉంది. మొత్తం మీద దీన్ని పట్టుకుని దాని స్టోరీ ఏంటో తెలుసుకుని సినిమా తీస్తా. అప్పటిదాకా ప్యాకప్. అమ్మా, ఈ అనిమిచ్చి గారి దగ్గర ఉంటే వాడు దేవుతో తెలుసుకుని కాకుండా నన్ను కూడా తనిచ్చలేము. ఇక్కడ చంపేసింది. ఓ పని చేద్దాం, మనం కూడా దెయ్యం గడపేద్దాం. దెయ్యంలో కలిసిపోతే మళ్ళీ ఏం చేయదు. ఓకే గూగుల్, హౌ టు క్యాచ్ డెవిల్. నువ్వు ఇదివరకు అమ్మాయిలని ముగ్గు వేసి ముగ్గులోకి దింపేవాడివి కదా, అలాగేరా. కానీ వాళ్ళు అమ్మాయిల కాబట్టి గుండెల మీద కొట్టి వెళ్లేవారు. ఇవి దెయ్యాలురా, ఎక్కడ పడితే అక్కడ కొడతాయి, జాగ్రత్త. ఓం జగజ్జా ఈడు కొంచెం గజ్జా. చంద్రముఖి రా, కాంచనా రా, మసూదా రా, గీతాంజలి రా. ఏమండి గురుగారు, వీళ్ళందరూ ఎవరండి? అరే, వీళ్ళందరూ నా లవర్స్ రా. ఈ ఆనిమిచ్చగాన్ని కసి పాడుతాం. ఈ సైడ్ నుంచి ఇంకో దెయ్యం వస్తుందా బాబాయ్? చెప్పు, నీ స్టోరీ చెప్పు. సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొడతా. వంగ తోటలో గంజాయి మొక్కరా. వంగ తోటలో గంజాయి మొక్క? ఇది నా స్టోరీ కదా. రే డేకో, నువ్వా? కంపెంట్ ఇలా ఉంది. నీకు వాడు గుర్తున్నాడా? ఎవరతను? అదే నీ ఎక్స్ అర్జున్. వాడి పేరెత్తగా వాడంటేనే నాకు చిరాకు. బాబోయ్, ఏంటిది? ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసు. హీస్ మై ఎక్స్.
నా కొడుకు కోసం చేయించుకున్నా నీ గొలుసు. నానా సైన్ చేయించాను, బాగుందా? బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా. కాలేజ్కి అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. బాగుందమ్మా. బాయ్ రా. బాయ్ అమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న. నా వాడేంటి ఇంకా రాలేదు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇంత లేటా? అక్కడ ట్రాఫిక్ లో చాలా లేట్ బంగారం. మా అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కలిస్తే వచ్చి అవసరమైనప్పుడు నువ్వు నా స్నేహంగా నిలుస్తావు. నీవు ఉన్నంత వరకు నా ప్రపంచం మరి ఏంటనుకున్నా? ఓ వసంతపు స్వప్నం, మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక మన పిల్లలకి ఇది చూపిద్దాం. ఓకే బంగారం, చూపిద్దాం. హృదయం సంతోషమైపోతుంది. అమ్మా, పట్టుకున్న చెయ్యి ఎప్పటికీ వదలవు కదా? నువ్వు నా ప్రాణం అయితే వదిలేసేవాడిని, కానీ నువ్వు నా అలవాటు ఎప్పటికీ వదలలేను. నక్షత్రాల విందుగా నీతో కలవరం. నువ్వు వాడి మీద చూపించిన ప్రేమ మొత్తం నాకే సొంతం కావాలి. అందమైన నా బంధమా, ఒకరోజు నీతో కలిసి పడుకునే క్షణాల కోసం కాదు ఎదురు చూస్తుంది, ప్రతిరోజు నీతో కలిసి నిద్రలేచే క్షణాల కోసం ఎదురు చూస్తున్నా. వసంతపు స్వప్నం నవ్వే నా జీవితంలో, నువ్వు ఉన్నప్పుడే నా హృదయం సంతోషమైపోతుంది. అరుణోదయపు మన రవి గారు చూడు, కాలేజీలో డాన్స్ సరిపోటేశాడు కదా, త్వరలో షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తాడంట. హాయ్ అర్జున్, హాయ్ ఆరాధ్య. హాయ్ రా రవి, దా కూర్చో. ఆరాధ్య, నైట్ వీడియో కాల్ చేసావు కదా, డ్రెస్ సూపర్ ఉంది, ఎక్కడ కొన్నావు? రవి, ఆడోలే మనకెందుకురా, బగాలే కొనుక్కో. నైట్ ఆడి వీడియో కాల్ చేశాడు నీకు, నాకెందుకు చెప్పలేదు ఆ విషయం? నా మీద అనుమానం పడుతున్నావమ్మా? అనుమానం కాదు, నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు అని బాధ. అర్జున్, అర్జున్ ఏంటి ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కదా, వాడికి నీ మీద ఎందుకు ఆరాధ్య ఎంత అనుమానం? వాడు నీ మీద ఇప్పుడే ఇలా ఉంటున్నాడంటే రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక పరమోగం చూసినా తప్పే అంటాడు. రేపు నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో ఒకసారి. ఆరాధ్య, నీకు కూడా చెప్పనా, సందమంగా నేను చూసిందంటే ఆరాధ్యలో నేను ఎందుకు పుట్టలేదని బాధపడద్దు. చాలే ఆపు. ఆరాధ్య, ఆరాధ్య,
ఏంటి ఎక్కడ ఉన్నా? దా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడర్జున్, నీకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి చెప్పేస్తాను. రవి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనేమో తప్పు చేశానా? నన్ను క్షమించు, నాతోటి వచ్చి వెళ్ళిపోదాం. రే, ఏం చేసావురా తన్ని? ఏం చేసావు? ఏం చేసావు? మొత్తం నీ వైపు లాగేసుకున్నావు కదరా. ఇక చాలు, చిరాకు వచ్చింది నాకు. నీకు నాకు బ్రేకప్. ఎందుకు ఇలా జరిగింది నా ప్రేమకు? మనసు ముక్కలైపోతోంది. నువ్వు వెళ్ళిపోయావు నా గుండెను విడిచిపెట్టి. నువ్వు చెప్పిన మాటలు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక మన పిల్లలకి ఇది చూపిద్దాం. అమ్మా, పట్టుకున్న చెయ్యి ఎప్పటికీ వదలవు కదా. మా అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కలుస్తా వచ్చి? చూడర్జున్, నీకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి చెప్పేస్తున్నా. రవి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక చాలు, చిరాకు వచ్చింది నాకు. నీకు నాకు బ్రేకప్. నాన్న వచ్చావా? కాళ్ళు చేతులు కడుక్కో, భోంచేసేద్దాం. ఇక చాలు, ఇక చిరాకు వచ్చింది నాకు. నీకు నాకు బ్రేకప్. గదిలో కుర్చీ ఏంటి ఎంత శబ్దం వచ్చింది? అర్జున్, ఎందుకురా ఎలా చేసావు? ఏమైంది నాన్న నీకు? అయ్యి బాబోయ్, నేను ఎవరికి చెప్పుకోనండి నా కష్టాలు. నా కొడుకు కొడుకు చనిపోయాడు బాబు. నేను ఇంకెవరి కోసం బతకాలి? అయ్యి బాబోయ్, నా కొడుకు. కొడుకు లేని జీవితం నాకెందుకు? నేను ఇంకెవరి కోసం బతకాలి? నన్ను క్షమించు. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. చూడమ్మా, ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి అనుమానాలు, కోపాలు ఊరికే రావు. వాళ్ళకి ఎంత విలువైనదో, వాళ్ళ జీవితానికి ఎంత అవసరమైనదో తెలిసిన వాళ్ళకి తప్ప. ఇది అర్థం చేసుకుంటే ఎంతో మంది ప్రేమ కథలు అక్కడే ఆగిపోవు. ఇదంతా నీ వల్లేరా. నా కొడుకు నీ వల్ల చచ్చిపోయాడురా. చచ్చేదాకా ఈ వాళ్ళు నిన్ను వదలరా. నన్ను తప్పించుకుని నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావురా? ఆగదరే. పడుకుంటా.